నమస్తే. మా సిద్ధగురువుతోటి జరిగిన ఒక డిస్కషన్ అనమాట. ఒకసారి మేము కూర్చొని మాట్లాడినప్పుడు చాలామందికి మనం డబ్బు కావాలన్నా, హెల్త్ కావాలన్నా దేవుడి దగ్గర కోరుకునేటప్పుడు వెంటనే జరగదు ఎందుకు అని అడిగామన్నమాట. ఎవరికి జరగట్లేదు అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా చెప్పారు, నేను చాలా కోరికలు కోరుతున్నాను, చాలా అడుగుతున్నాను దేవుని, ఏం జరగట్లేదు. సో ఒక్కొక్కరిని వాళ్ళ కోరికలు. హెల్త్, ఒక ఆమెకి వచ్చి మోకాళ్ళ నొప్పి ఉంది కదా, ఏమని అడిగావు? మోకాళ్ళు నాకు బాగు చేయమని అడిగా. దేనికోసం బాగు చేయాలి అది చెప్పావా? చెప్పలేదు. అంటే సిద్ధగురు గారు చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా సరే, ఇప్పుడు మనకి డబ్బు కావాలి, మనం లోన్కి వెళ్తున్నాం, బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు బ్యాంక్ లోన్లో మనకి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఇస్తాం. నేను ఈ బిజినెస్ చేయబోతున్నాను, దీనిలో ప్రాఫిట్ లాస్ ఇంత ఉంటుంది, ప్రాఫిట్ ఇలా ఉంటుంది అని ఒక కంప్లీట్గా మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం. అండ్ మేనేజర్తో మనం ఆ విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ఈ బిజినెస్ చేయబోతున్నాను, నా ప్రతి దానికి ఇన్వెస్ట్మెంట్ ఇంత, నా ప్రాఫిట్ ఇంత అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. ఆ చిన్న విషయానికే మనం ఒక మేనేజర్కి అంత ఆన్సరబుల్ అయినప్పుడు మనకి లైఫ్లో కావాల్సిన విషయానికి దేవుడికి ఎన్నెన్ని ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాలి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి అంటే, మోకాళ్ళ నొప్పి ఎగ్జాంపుల్కి ఎందుకు మోకాళ్ళ నొప్పి వచ్చిందో తెలియదు, ఓకే వచ్చేసింది. మనం ఎందుకు మోకాళ్ళు బాగుపడాలి అంటే నడవడానికి, నడిచి ఏం చేయబోతున్నాం, మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. అసలు నేను నడుచుకుంటూ వెళ్ళి చాలామందికి సర్వీస్ చేయాలి అన్నదన నీ మైండ్లో ఉంటే అది చెప్పు. లేదా నా మనవరాలతో నేను బాగా ఆడుకోవాలి, నేను బెడ్ రిడన్ అయిపోకూడదు, ఎవరికి నాకు సేవలు చేయొద్దు, ఏదో ఒకటి నీ మనసులో ఏముందో దాన్ని చెప్పి నువ్వు దేవుడి దగ్గర అడిగినప్పుడు దానికి ఆన్సర్ దొరుకుతుంది అంటారనమాట. ఇప్పుడు చాలామంది అయితే చెడ్డవాళ్ళకి కూడా డబ్బులు బాగా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి ఎందుకు వచ్చేస్తూ ఉంటాయి డబ్బులు అని అడిగినప్పుడు వాళ్ళు అడిగే దాంట్లో కరెక్ట్గా అడుగుతారట. తప్పైనా నాకు దీనికే కావాలి అని వాళ్ళు కరెక్ట్గా అడుగుతారు. అందువల్లే వాళ్ళకి కరెక్ట్గా జరిగిపోతాయి, అడిగినా అడగకపోయినా. సో మీరు అడిగే దాంట్లోనే ఒక నిజాయితీ లేదు. నాకు డబ్బు కావాలి అంటారు, నేను సినిమా తీయాలి అంటారు. నేను సినిమా తీయాలి అంటే దేనికోసం తీయాలి, అక్కడ ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు, దానివల్ల జనానికి ఏంటి యూజ్, నీ మనసుకి ఏంటి హ్యాపీనెస్, ఒక ప్రాజెక్ట్ రెడీ చేయాలి అంటారు. ఒక డబ్బు విషయానికి కానీ, హెల్త్ విషయానికి కానీ, దేనికైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి దాన్ని మీరు ఎనర్జీతో, యూనివర్స్తో, దేవుడితో మీరు కరెక్ట్గా చెప్పుకోగలిగినప్పుడు మీకు ఆ విషయాలు కరెక్ట్గా జరిగిపోతాయి అన్నదే ఆయన చెప్తున్న విషయం అన్నమాట. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే మనకి కావాలి అంటున్నాం, కానీ దేనికి కావాలో మనకు తెలియదు. డబ్బు కావాలి, కానీ డబ్బు వస్తే మనం ఏం చేయబోతున్నాం, దానికి ఒక ప్రాజెక్ట్ ఉండాలి కదా. నాకు డబ్బులు వస్తే నేను ఇల్లు కట్టుకోబోతున్నాను, సో పలానా చోట్ల నేను ఇల్లు కట్టుకోవాలి, నేను పలానా చోట్ల ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మనకు ఉండాలి. అలాగే ప్రతి దానికి కూడా మనకి ఎంత టాలెంట్ ఉందో, మనం ఏం చేయదలుచుకున్నామో దాన్ని మన ఫాదర్ మదర్ దగ్గర చెప్పినట్టుగానే మనం చెప్పినప్పుడు అది తప్పు ఒప్పు అనేది కాదు. ఇప్పుడు మనకి హెల్త్ బాగుండాలి, నాకు డయాబెటిక్ వచ్చింది అనుకోండి, డయాబెటిక్ వస్తే డయాబెటిక్ బాగు చేయనే దానికన్నా ఈ డయాబెటిక్ బాగా అయితే నాకు స్వీట్ ఇష్టం, నేను స్వీట్ తినొచ్చు హ్యాపీగా, నా హెల్తీగా బ్రతకొచ్చు నేను. ఇలాంటి విషయాలని మనం చెప్పాలి దేవుడితో. అంటే సంభాషణ చెప్పినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని మనం కోరుకునేటప్పుడు ఇది కూడా మనకి చెప్పే నెసెసిటీ ఉంది అని అంటారనమాట. డబ్బు కావాలని కోరుకోవద్దు. దేనికి కావాలి, నీ ప్రాజెక్ట్ ఏంటి, గోల్డ్ కొనుక్కోబోతున్నావా, చైన్ వేసుకోవాలా, నెక్లెస్ కొనుక్కోవాలా, నాకు డబ్బు రావాలి, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలి, ఈ లాంగ్ చైన్ కొనుక్కోవాలి, లేకపోతే నీకు ఏం కావాలి, నేను ఈ స్థలం కొనుక్కోవాలి. ఆ స్థలం కొని నువ్వేం చేయబోతున్నావు, ప్రాజెక్ట్ ఉండాలి. ఊరికనే కొని పెట్టేసి నా పిల్లల కోసం ఉంచుతానని అంటే అక్కడ నేచర్ ఒప్పుకోదు. దానిలో నువ్వేం చేయబోతున్నావు, నేను ఒక పెద్ద స్థలం కొని పెద్ద ఇల్లు కట్టి దానిలో నేను ఉండాలనుకుంటున్నా, తప్పులేదు అంటారు. తప్పులేదు, నీకు ఎంత పెద్ద ఇల్లు అన్నా అడుగు, నువ్వు ఎంత ఆస్తన్నా అడుగు, తప్పులేదు. కానీ దాన్ని ఏం చేయబోతున్నావు కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ఒక బ్యాంక్ మేనేజర్కి లోన్కి వెళ్తేనే ఇచ్చేటప్పుడు మనం దేవుడి దగ్గర అడిగినప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ కావాలి కదా. సో ఆయన చెప్పేది ఏంటంటే, మా సిద్ధగురువు గారు, ఏదైనా మీరు అడగండి దేవుణ్ణి, తప్పేమీ లేదు, ఏ విషయమైనా అడగండి, దానికి ఒక ప్రాజెక్ట్ పెట్టండి, దీనికోసం నాకు ఇది కావాలి అన్నది ఖచ్చితంగా మాట్లాడగలిగినప్పుడు మీకు అది దొరుకుతుంది. అక్కడే మీరందరూ తప్పు చేస్తున్నారు. మీకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, దేనికోసం, ఆరోగ్యం మీ దేనికోసం అని అడిగితే మేమేం చెప్తామో మేము అన్నాం. ఇప్పుడు ఆరోగ్యం దేనికోసం, నువ్వు ఏం సేవ చేయదలుచుకున్నావు,
ఏం చేయదలుచుకో ఊరికనే తినేసి పడుకోవడం అని చెప్పకు జనరల్గా. అలా కాదు కదా, నువ్వు వాకింగ్ వెళ్ళాలి, నేను నేచర్ని చూడాలి, నేను 10 ఊర్లకు తిరగాలి, ఊర్లు తిరిగినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది, నేచర్ అంతా నేను చూడాలి, నడిచి వెళ్ళాలి, మా పిల్లలతో నేను చాలా ట్రిప్పులు వెళ్ళాలి, కోరుకో, తప్పేం లేదు. నేను ఈ కంట్రీ వెళ్ళాలి, ఆ కంట్రీ వెళ్ళాలి, వెళ్ళడానికి నాకు ఆరోగ్యం కావాలి. ఇలా ఒక ప్రాజెక్ట్గా చెప్పు, నీకు కావలసిన దాన్ని కరెక్ట్గా మాట్లాడడం నేర్చుకోండి. అలాంటప్పుడు డెఫినెట్గా మీకు డబ్బే కాదు, హెల్తే కాదు, అన్నీ దొరుకుతాయి. మాట్లాడే విధానం సరిగ్గా లేకపోతే దేవుడితోనైనా, బ్యాంక్ మేనేజర్తో వెళ్ళి ఇలా పిచ్చిగా మనం మాట్లాడామంటే లోన్ శాంక్షన్ చేయరు కదా, అంతే. దేవుడి దగ్గర వచ్చి, యూనివర్స్ దగ్గర వచ్చి మనం పిచ్చిగా నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి అని అంటే ఇవ్వదు. నీకేం కావాలో అది కోరుకో, అది కోరుకునేటప్పుడు డెఫినెట్గా నీకు జరుగుతుంది అంటారనమాట. ఈ విధంగా మీరు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏం కావాలో దాన్ని ఆ ప్రాజెక్ట్గా, రిపోర్ట్గా మీరు మైండ్లో రెడీ చేసుకొని నేచర్తో సంభాషణ చేసినప్పుడు, నేచర్తో కానీ దేవుడితో కానీ ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను, నాకు వచ్చిన ఆరోగ్యాన్ని ఇలా యూజ్ చేస్తాను, నాకు వచ్చిన మనీని నాకు ఇలా చేయాలని ఉంది అన్నది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్తో మాట్లాడండి, మీకు డెఫినెట్గా జరుగుతుంది అని చెప్పారు. మీకు ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళు ఇది ట్రై చేసి మాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.